హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు రేషన్ కార్డుల గురించి మెంబర్స్ యాడింగ్ ఇన్ రైస్ కార్డ్. సో కొత్త రేషన్ కార్డులోకి కానీ పాత రేషన్ కార్డులో కానీ సో ఎవరైనా జారాలి అనుకుంటే, అదే యాడ్ కావాలి అనుకుంటే ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, అలానే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ స్లిప్పింగ్ ఆప్షన్ ఏ విధంగా చేసి వాళ్ళు సపరేట్గా ఈ రేషన్ కార్డులోకి జాయిన్ అవ్వాలనేది కూడా ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే చెప్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో ఇలా రేషన్ కార్డుల గురించి మన ఛానల్ అయితే సిరీస్ వైజ్గా అయితే రేషన్ కార్డుల అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇప్పటి వరకు అయితే స్లిప్పింగ్ ఆప్షన్, అలానే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం ఎలా అనేది కొన్ని వీడియోస్ అయితే రావడం జరిగిందండి. డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అయితే ఇస్తాను. సో ఎవరైనా చూడకుండా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోనండి వీడియోలు చూసి. సో ఇక లేట్ చేయకుండా అయితే ఈ మెంబర్ యాడింగ్ ఇన్ రైస్ కార్డ్ గురించి అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైనా కొత్త రేషన్ కార్డులోంచి పాత రేషన్ కార్డులోకి జాయిన్ అవ్వాలన్నా, లేదా పాత రేషన్ కార్డులోంచి కొత్త రేషన్ కార్డులోకి జాయిన్ అవ్వాలన్నా సరే ఈ ఆప్షన్ అయితే చాలా ఉపయోగపడుతుందండి. సో అలానే మీరు పిల్లల్ని యాడ్ చేసుకోవాలన్నా సరే ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. సో చాలామంది అయితే పిల్లల్ని యాడ్ చేసుకోవాలంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అవసరమని అయితే అడుగుతున్నారు. సో దాని గురించి కూడా ఇప్పుడు మీకైతే క్లారిటీగా అయితే చెప్తానండి. సో ముందుగా అప్లికేషన్ ఫామ్ అనేది ప్రభుత్వం అయితే రీసెంట్గా అయితే విడుదల చేయడం జరిగిందండి. ఆ ఫామ్ని ఫిలప్ చేసి మీరు సచివాలయంలో కనుక ఇచ్చినట్లయితే సో మీ యాడింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఆ ఫామ్ను ఒకసారి చూసుకున్నట్లయితే మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. సో రైస్ కార్డ్ నందు సభ్యుల చేర్పు కొరకు దరఖాస్తు. సో రైస్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో అలానే దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్. సో ఎవరైతే రేషన్ కార్డ్ మెంబర్ ఉంటారో, సో ఆ రేషన్ కార్డ్ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో అలానే దరఖాస్తుదారుని పేరు, ఆ తర్వాత దరఖాస్తుదారుని వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో ముందుగా చూసుకున్నట్లయితే తల్లి తండ్రి పేరు. సో ఎవరైతే రేషన్ కార్డ్ పెద్దవాళ్ళు ఆ నేమ్ ఇచ్చుంటారో సో వాళ్ళ తల్లి తండ్రి పేరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అలానే డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఏముంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే ఇంటి నెంబరు, నివాసము, జిల్లా, మండలము, గ్రామం, పట్టణమా లేదా లింగము, మొబైల్ నెంబర్, కుటుంబ ఆదాయం, వృత్తి. సో ఇలాంటి వివరాలు అయితే మీరు అక్కడ నమోదు చేయాల్సి ఉంటుందండి. ఆ అప్లికేషన్స్లో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అలానే ఇప్పుడైతే ఎవరైనా కొత్త రేషన్ కార్డులోంచి పాత రేషన్ కార్డ్ కానీ, లేదా పాత రేషన్ కార్డ్ నుంచి కొత్త రేషన్ కార్డులోకి జాయిన్ అవ్వాలన్నా సరే ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఇప్పుడు మీకు చెప్తానండి. సో మార్పు చేసిన కొత్త రైస్ కార్డ్ కావాల్సిన చిరునామాలు అయితే ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే చెప్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో కొత్త రేషన్ కార్డులోకి సో వాళ్ళ జిల్లా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో అలానే మండలం, సెక్రటరీ పేరు అంటే సచివాలయం యొక్క సెక్రటరీ పేరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అలానే మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారనేది కూడా అక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. సో అలానే ఇంటి నెంబరు సో ఇలా అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ 5 రకాల ఆప్షన్స్ అయితే ఫిలప్ చేయాలి. సో అలానే మీరు ఈ రేషన్ కార్డులోకి ఏ విధంగా చేర్పు విధానం అంటే ఎందుకోసం చేరుతున్నారు, ఏ పర్పస్ మీద మీరు రేషన్ కార్డులోకి జాయిన్ అవ్వాలనుకుంటున్నారని 2 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఎవరికైనా కొత్తగా పెళ్ళయి సో వాళ్ళకి కనుక పిల్లలు కనుక పుట్టి ఉంటే వాళ్ళు కనుక వాళ్ళని రేషన్ కార్డులోకి జాయిన్ చేయించుకోవాలి అని అనుకుంటున్నారనే దానిపై జననం అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో అలానే వివాహం ద్వారా సో ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకొని రేషన్ కార్డులోకి యాడ్ అవ్వాలి అనుకుంటున్నారా సో ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో ఒకవేళ మీరు జననం, వివాహం ద్వారా 2 ఆప్షన్స్ కనుక మీరు రేషన్ కార్డులోకి జాయిన్ చేయించుకోవాలి అనుకుంటే సో ఈ 2 ఆప్షన్స్ క్లిక్ చేసుకొని అయితే మీరు రేషన్ కార్డులోకి మెంబర్స్ అనేవి జాయిన్ చేసుకోవచ్చండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను ఇందాక చెప్పిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీరైతే ఇలా ఫిలప్ చేసి మీ గ్రామ వార్డు సచివాలయంలో కనుక ఇచ్చినట్లయితే సో మీ వెరిఫికేషన్ అనేది పూర్తి చేయడం జరుగుతుందండి. సో ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరమని అవి కూడా చెప్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే కార్డులో చేరవలసిన సభ్యుల వివరాలు. సో ఇక్కడ ఎంతమంది సభ్యులు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో సభ్యుల పేర్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే యాజమాన్యతో బంధుత్వం. సో మీకు స్టార్టింగ్లో చెప్పాను దరఖాస్తుదాని పేరు. సో వాళ్ళకి ఇప్పుడు జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందనేది ఎంటర్ చేయాలండి. అలానే వాళ్ళ పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నెంబర్. సో ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అలానే ఈ డీటెయిల్స్తో పాటు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనేది ఇప్పుడు మీకు చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే అప్లికేషన్తో పాటు ఏవైనా జతపరిచి ఇవ్వాల్సి ఉంటుందనేది చూసుకున్నట్లయితే సభ్యుల ఆధార్ కార్డ్ జెరాక్స్ అయితే ఇవ్వాలండి. సో ఎవరైతే రేషన్ కార్డులోకి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డు జెరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలానే జనన ధృవీకరణ పత్రం. సో పెళ్ళైన వాళ్ళైతే వివాహ ధృవీకరణ పత్రం. సో ఇవి కనుక లేకపోతే సో జనన ధృవీకరణ పత్రం లేకపోతే మీరైతే ఆధార్ కార్డ్ పెట్టి కూడా జాయిన్ అవ్వచ్చండి. వివాహ ధృవీకరణ పత్రం లేకపోయినప్పటికీ మీ పెళ్లి ఫోటో కానీ లేదా పెళ్లి పత్రిక కానీ ఉంటే చాలండి. సో వాటిని ద్వారా కూడా మీరు రేషన్ కార్డులోకి జాయిన్ అవ్వచ్చు. ఈ ధృవీకరణ పత్రాలు అయితే పెట్టవచ్చండి. అలానే వివాహం ద్వారా చేర్పు కొరకు తల్లిదండ్రుల రైస్ కార్డ్ నెంబర్ లేనిచో తల్లిదండ్రుల ఆధార్ నెంబర్ అయితే ఇవ్వచ్చండి.
సో అలానే రైస్ కార్డ్ జెరాక్స్‌లో కాపీ. సో ఎవరైనా రైస్ కార్డ్‌లు గనుక ఉంటే వాళ్ళ జెరాక్స్‌లో కాపీ అయినా ఇవ్వచ్చు. లేదా వివాహం ద్వారా చేర్పు కొరకైతే తల్లిదండ్రులు రేషన్ కార్డ్ లేనప్పుడు సో తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ ద్వారా అయితే కూడా మీరు రేషన్ కార్డ్‌లోకి జాయిన్ అవ్వొచ్చండి. సో మీరు ఈ విధంగా ఈ ఫామ్‌ని ఫిలప్ చేసి మీ గ్రామ వార్డ్ సచివాలయం సెక్రటరీ దగ్గర ఇచ్చినట్లయితే వాళ్ళైతే వెరిఫికేషన్ చేస్తారండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే చాలామందిలో ఉన్న డౌట్ ఏంటంటే సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు స్లిప్పింగ్ ఆప్షన్ చేసుకుంటే ఈ యాడింగ్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చా అని అయితే చాలామందిలో కామన్‌గా డౌట్ అయితే ఉంటుందండి. కామెంట్స్‌లో అడుగుతున్నారు. సో అది ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తానండి. సో ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొడుకు గనక ఉన్నట్లయితే వాళ్ళు సెపరేట్ రేషన్ కార్డ్ పొందాలి అనుకుంటే సో ముందుగా మీరు ఏం చేస్తారంటే సో ఇప్పుడు ఒక రేషన్ కార్డ్‌లో అమ్మ, నాన్న, కొడుకు గనక ఉన్నట్లయితే సో ఎవరైతే పెళ్లి చేసుకొని ఉంటారో అంటే భార్య ఆ రేషన్ కార్డ్‌లో ముందు యాడ్ చేసుకోవాలండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ రేషన్ కార్డ్‌లో అయితే 4 నంబర్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇప్పుడు అమ్మ, నాన్న, కొడుకు, కోడలు. సో ఈళ్ళు నలుగురైతే ఉంటారు. అమ్మాయి వాళ్ళ అమ్మా, నాన్న రేషన్ కార్డ్ నుంచి విడిపోయి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడైతే ఎవరైతే పెళ్లి చేసుకొని ఉంటారో అంటే కొడుకు, కోడలైతే రేషన్ కార్డ్ విడిగా పొందొచ్చండి. వాళ్ళకంటూ ఒక రేషన్ ఐడీ అయితే రావడం జరుగుతుంది. దీన్నే స్లిప్టింగ్ ఆప్షన్ అయితే అనడం జరుగుతుంది. సో ఈ స్లిప్టింగ్ ఆప్షన్ కూడా ఈ డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుందండి. ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అయితే. సో అలానే ఇప్పుడు అమ్మ, నాన్న అంటే ఎవరైతే పెళ్లి కూతురు ఉంటారో వాళ్ళ అమ్మ, నాన్న రేషన్ కార్డ్‌లోంచి రిమూవ్ అయిపోవచ్చు అంటే డిలీట్ అయితే చేసుకోవచ్చు. అలా డిలీట్ చేసుకొని ఇప్పుడు అత్తగారి ఇంటి రేషన్ కార్డ్‌లోకి జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఈరోజు రేషన్ కార్డుల గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో ఇంకా మన ఛానల్ అయితే రేషన్ కార్డుల గురించి సిరీస్ వైజ్‌గా అయితే అప్డేట్స్ అయితే రావడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పటికే మన ఛానల్ అయితే స్లిప్టింగ్ అలానే యాడింగ్ సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వీడియోస్ అయితే చేయడం జరిగిందండి. కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు ఎలా చేసుకోవాలని కూడా. సో ఈ వీడియోస్ మీరు ఇంతవరకు చూడకుండా ఉంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో అయితే వీడియోస్ లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి విజిట్ చేయండి. సో అన్నీ అయితే మీకు క్లారిటీగా తెలుసుకొని సచివాలయంలో మీకు ఏదైనా కొత్త రేషన్ కార్డ్ కావాలన్నా లేదా స్లిప్టింగ్ ఆప్షన్ చేసుకోవాలన్నా సరే నేను వీడియోలో చెప్పిన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీ సచివాలయంలో అయితే అప్లై చేసుకోవచ్చండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి రేషన్ కార్డుల గురించి లేటెస్ట్ వచ్చే అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోనండి. సో వీడియో లైక్ చేయండి. సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.